నన్ను కొట్టడానికి దాడి చేసినారు వాళ్ళు చేస్తే పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళను కూడా ఏం పట్టించుకున్నట్లే ఈ రోజు వరకు నిలబెట్టేసినారు. పెంపాడు గ్రామం మా ఊరు. నా పేరు కె రాజులు. మాకు మా పెద్దలకి ఆ దినాలలో బ్రిటిషు పరిపాలన అప్పుడు మా పెద్దలకు ఇచ్చినారు. మా పొలం మాన్యముగా ఇచ్చినారు. మా పెద్దలు మా జేబోళ్ళు అయిపోయినారు, మా నాయనలు కూడా అయిపోయినారు. ఇప్పుడు మా ఆయముల ఆ పొలము 8 మంది మేటీలు ఎస్సీ వాళ్ళమే 8 మంది మేటీలు అయితే వాళ్ళు మా దాంట్లో ఉన్న వాళ్ళే పక్కకు చిల్లి ఒక 5 మంది మా పొలము మేము చిన్నగా 8 మంది అయితే ఒక దాంట్లో ఒక 5 మంది చిల్లి ఆ పొలాన్ని మాకు రాకుండా కబ్జా చేసినారు, బేరం పెట్టినారు, అమ్మినారు కూడా. దానికి మేము అడ్డుపడి ఎంఆర్ఓ సార్ ఆఫీస్ కాడికి ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోయినాము. ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోబట్టి మేము 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయితే కూడా మమ్మల్ని ఎంఆర్ఓ సారు ఈ పొద్దు రేపు అని ఇలాగా వాయిదాలు వేసుకుంటూ మమ్మల్ని ఈ విధాయకంగా మమ్మల్ని ఈ నిమిషాలు పెట్టి తిప్పినట్టునే మమ్మల్ని. పొలం అది 29 ఎకరాల 43 సెంట్లు పట్టాపొలం. మా పొలాన్ని వాళ్ళు ఆ విధాయకంగా చేసుకొని మమ్మల్ని అంటే మాకు లేనట్టుగా మీకు లేనట్టుగా అని మమ్మల్ని చేసినారు. మాకు కూడా వాళ్ళ పెద్దలు ఎట్లుంటే మా పెద్దలు కూడా అట్లే ఉండరు. మా పెద్దలు ఇప్పుడు బయటికి తీసినాం, ఎంఆర్ఓ సార్ దగ్గర బయట పెట్టినాము. మేము తిరుగుతూనే ఉన్నాం. మమ్మల్ని ఏమి ఆయన చర్య తీసుకోలేదు. మేము ఈ విధాయకంగా 6 నెలల నుండి తిరిగి ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చినాం. కలెక్టర్కి ఒక లెటర్ ఇస్తాము, ఏం కథ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందు ఒకసారి ఫస్ట్ ఇచ్చినాం, ఇప్పుడు రెండోసారి కలెక్టర్కు మళ్ళీ ఈరోజు లెటర్ ఇచ్చినాం. నా పేరు కె రాజులు, పర్దంపాడు. నేను ఎంఆర్పీఎస్ పని చేసుకుంటాము. కాకపోతే మాది కూడా పొలం ఉంది, దాంట్లోనే మేటీదారులం మేము. మేటీదారులు అయితే అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు, మద్రాసు రాజధాని ఉన్నప్పుడు మాకు పొలం ఇచ్చినారు పెద్దలకి. అది జిరాయితీ పొలం కింద ఇచ్చినారు. ఇస్తే ఏమైంది, కొంతమంది ఒక 10 మంది కలిసి రికార్డు ఎక్కించుకున్నారు. సొంతంగా ఎక్కించుకొని పొలం మాదని చెప్పి వాళ్ళు అమ్మకానికి పెట్టినారు. అమ్మకాన్ని పెట్టి వాళ్ళు అమ్మేసి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మాకు తెలిసింది అందరికీ మన పొలం వాళ్ళెట్లా ఎక్కించుకున్నారని పోయి మళ్ళీ కలెక్టర్ని కలిసినాం. ఇక్కడ కలిస్తే ఎంఆర్ఓ గారికి రాసినారు. ఎంఆర్ఓ గారు ఉండి మేము చూసుకుంటాం లేని వాళ్ళకి ఏం చేసినాడు, మళ్ళీ మీకు లేదు, మీరు పొలం ఏం పంచుకోలేదు, మీరు తిప్పుతూనే ఉన్నాడు. వాయిదాలు వేసుకుంటా వారానికి రండి, 8 మంది రండి, 10 మంది రండి, 5 మంది రండి, లాస్ట్కి ఒక్కరు రండి అంటే చెప్తున్నారు. అంటే ఎంఆర్ఓ కూడా వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉన్నాడు, అమ్మిన వాళ్ళకి అనేది మనకి డిక్లేర్గా అర్థమవుతుంది. అందుకే ఈరోజు కలెక్టర్ని కలిసడానికి వచ్చినాము. కలెక్టర్కి మెమోరాండం ఇచ్చినాము. ఇక్కడికి డిమాండ్ ఏమంటే మాకు ఖచ్చితంగా అయితే మాకు రావాల్సిన భూమి మాకు రావాలి, సమాన భాగాలు రావాలి. మాకు 8 మంది మేటీదారులకు మాత్రమే 8 మేటీలకు మాత్రమే రావాలా. 10 మంది పేర్లు రాసినారు. కాకపోతే మేటీల లేని వాళ్ళు 2 ఉన్నారు. ఆ 2 పేర్లు రాసి పెట్టుకున్నారు. వాళ్ళ 2 పేర్లు కూడా తీసేయండి అని కూడా మేము ఇచ్చేసినాము. ఖచ్చితంగా మాకు 8 మంది మేటీదారులకి ఆ భూమి అక్కట్లో రావాలని కోరుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ.